నమస్కారం. ప్రతివారం వాయిస్ ఆఫ్ పీపుల్, వాయిస్ ఫర్ ద చిల్డ్రన్ ఈ పేరుతో ఒక్కొక్కరి అనుభవాలు, విద్యారంగంలో వాళ్ళు పనిచేస్తున్న తీరుతెన్నులు, పిల్లలతో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మార్కాపురం దగ్గర ఒక హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తున్న రవిశేఖర్ అనే మిత్రుడిని కలవబోతున్నాం. ఆ మిత్రుడి అనుభవాలు వాటిని విందాం. రవిశేఖర్ గారు నమస్కారం. బేసికల్గా మీరు సైన్స్ టీచర్. మాదో చిన్న ప్రశ్న ఏమంటే, చదువు అనగానే ఒక దగ్గరికి వచ్చేసాం మనం. పుస్తకాలు పర్టికులర్గా టెక్స్ట్ బుక్స్ చదివించటం, ప్రశ్నలు జవాబులు చెప్పించటం మా పని అయిపోయింది అని అనుకునే ఈ రోజుల్లో లైబ్రరీ పుస్తకాలు చదివించాలని, ఇంకా ల్యాబ్ ఇట్లాంటివన్నిటిని పిల్లల దగ్గరికి తీసుకెళ్ళాలని మీలాంటి మిత్రులు చాలామంది పనిచేస్తున్నారు. మీ ఆలోచనలు ఇట్లా పనిచేయటం వెనకాలంలో మీకున్న ఇన్స్పిరేషన్ వాటన్నిటినీ మాకు కొంచెం చెప్తారా ప్లీజ్? నమస్తే సార్. మీ ప్రశ్నకి కొద్దిగా నా బాల్యం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చిన్నప్పుడు మేము ఆడని ఆట లేదు, పాడని పాట లేదు. అలాగే ఎన్నో రకాల బడి పనుల్లో నిమగ్నమయ్యేవాళ్ళం. బడి తోట పెంచడం కానివ్వండి, బొంగరాలు తయారు చేయడం కానివ్వండి, అలాగే అల్యూమినియం తీగలతోటి బండ్లు తయారు చేయడం కానివ్వండి, మట్టితోటి, అగ్గిపెట్టెలతోటి రకరకాల పరికరాలు తయారు చేయటం, అదేవిధంగా గోరుగుండ్లు కూడా మేము తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ లాగా వర్క్ చేస్తూ, అదే క్రమంలో పాటలు పాడుకుంటూ, ఆటలాడుకుంటూ, చెరువుల్లో, బావుల్లో ఈతలు కొట్టుకుంటూ, ఇలా ఒక సహజమైన స్వేచ్ఛా ప్రపంచంలో వచ్చినటువంటి వాడిని నేను. సో ఆ ప్రక్రియలన్నీ చిన్నప్పుడు అది సహజంగా పల్లెటూరులో మాకు జరిగిపోయేవి. కానీ ప్రస్తుతం బాలలు కేవలం బడికి వచ్చి పుస్తకాలు చదువుకోవడం, వాటి ద్వారా మార్కులు సంపాదించుకోవడం, అలా జరిగిపోతున్న ఈ క్రమంలో వాళ్ళకంతా బాల్యం మిస్ అయిపోతుందో అన్నటువంటి ఆలోచన నాకు ఎప్పుడూ తడుతూ ఉండేది. ఆ క్రమంలో ముఖ్యంగా పిల్లలు పుస్తకాలు ఎందుకు చదవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నా బాల్యం నాకు ప్రేరణ ఇచ్చింది. నేను 3rd క్లాస్ నుంచే న్యూస్ పేపర్ చదవడం, అలాగే చందమామ, బాలమిత్ర ఇలాంటి చిన్నపిల్లల పత్రికలు చదువుకుంటూ, చిన్న చిన్న కథల పుస్తకాలు చదువుకుంటూ, ఆ చదవడం అనేది బాల్యంలోనే నాకు ఒక అలవాటుగా మారిపోయిన క్రమంలో ఇప్పటి పిల్లల్ని గమనిస్తూ ఉంటే టెక్స్ట్ పుస్తకాలు, నోట్సులు, గైడ్లు తప్ప వేరే పుస్తకాలని వాళ్ళు పట్టుకునే అవకాశము, సందర్భం వాళ్ళకి రావడం లేదు. ఇవన్నీ గమనిస్తుంటే పిల్లలకు ఒక ఆలోచనాశక్తి, ఊహాశక్తి, కల్పనాశక్తి, ఒక ఆనందకరమైనటువంటి ప్రక్రియలన్నీ కూడా కథల పుస్తకాలు చదవడంతోనే వస్తుందని నేను నా యొక్క బాల్యం నాకు నేర్పింది. ఎందుకంటే కథ చదవగానే దాని గురించి ఒక ఇమాజినేషన్ మనసులో ఊహించుకోవడం అనే ప్రక్రియ మనకి చదువుకు ఎంతో దోహదం చేస్తుంది. పాఠం వింటున్నప్పుడు పిల్లవాడు ఊహించుకోవాలి, ఆలోచించాలి, దాని గురించి మనసులో తర్కించుకోవాలి. ఇవన్నీ కూడా పుస్తకం చదవడం ద్వారానే అబ్బుతుందన్నమాట. అలాగే చదువులో విభిన్న ప్రక్రియలు ఉంటేనే చదువు ఒక ఆనందంగా కరమైన ప్రక్రియగా సాగుతుంది. ఉదాహరణకి మనము కొన్ని అంటే సైన్స్ నేను టీచ్ చేస్తుంటాను. కొన్ని సైన్స్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ని పిల్లలకి తమ ఇంటి దగ్గర దొరికే పరిసరాల్లో ఫస్ట్ గమనించమని చెప్తుంటాను. గమనించిన తర్వాత వాటిని ఏ విధంగా చేస్తే బాగుంటుందో కూడా చెప్పడంతో చాలామంది పిల్లలు వాటి ఇంటి దగ్గరే చేసుకొని రావడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇలాంటి ప్రక్రియలు. నెక్స్ట్ సైన్స్ పుస్తకాలు, అంటే సబ్జెక్ట్ పుస్తకాలు కాకుండా అదనంగా పుస్తకాలు చదివే కార్యక్రమం కూడా పిల్లలు చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి అదనంగా సమాచారం అందడంతో పాటు చాలా విషయాలకి, సందేహాలకి సమాధానాలు వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాగా కొన్ని అంశాలని చదువుతో పాటు జోడించి పాటలు, ఆటలు, టాయ్ మేకింగ్, అలాగే
ఆ, కథలు సమీక్షలు రాయటం, ఇటువంటి ప్రక్రియల ద్వారా వాళ్ళు తమ యొక్క చదువును ఆనందంగా చదువుతారని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను సార్. రవిశేఖర్ రెడ్డి గారు, చాలా ఆనందంగా ఉంది మీ ఆలోచనలు వీటిని వింటాం. అలానే కేవలం చదువులతో లేదా టీచర్గా మీరు పనిచేయడంతో పాటు పిల్లలకి చదువు చెప్పడంలో కేవలం టెక్స్ట్ బుక్స్ కాకుండా కథల పుస్తకాలు, ఆటలు, కథల్ని డ్రామా చేయటం, ఇట్లాంటివన్నీ చేయించడం మీరు మీలాంటి టీచర్లు చాలామంది కలిసి చేస్తున్న పనులు. ఇదొక్కటే కాకుండా నేలముతో స్నేహం, ప్రకృతితో స్నేహం చేయటం, వీటిని కూడా పిల్లలకి నేర్పించడానికి మీరు తీసుకుంటున్న ఆలోచనలు, దీన్ని పిల్లలు ఎట్లా స్పందిస్తున్నారు, మీ ఆలోచనలు, వీటిని కూడా మాతో పంచుకోవడం. ఫిజికల్ సైన్స్ టీచర్గా నేను కొన్ని అంశాలని పిల్లల్లో బలంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను సార్ ఎప్పుడు కూడా. అదేంటంటే, ముఖ్యంగా మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన నేపథ్యం ఏమిటి అని మనం ప్రశ్న చేసుకుంటే జీవపరిణామ క్రమం గురించి చెప్పాల్సి వస్తుంది. అలాగే అంతకంటే ముందు ఈ భూమి పుట్టుక, నక్షత్రాల పుట్టుక, ఇవన్నీ తెలుసుకోవాలంటే విశ్వావిర్భావం గురించి చెప్పాల్సి వస్తుంది. మరి ఈ విషయాలన్నీ కూడా టెక్స్ట్ పుస్తకాల్లో పూర్తి స్థాయిలో ఉండవు. మరి అటువంటిప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఏం చేయాలి, అదనపు సమాచారం కోసం పుస్తకాల మీద, ఇతర పుస్తకాల మీద ఆధారపడాలి, సైన్స్ పుస్తకాల మీద. సో వాళ్ళకి అవి అందుతాయి కొన్నిసార్లు, అందవు కొన్నిసార్లు. అటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఈ 2 అంశాల మీద 1-2 క్లాసుల్లో కొంత సమాచారాన్ని నేను ఇవ్వడం జరుగుతూ వస్తుంది గత 18 సంవత్సరాల నుంచి కూడా. అలాగే సైన్స్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి యాక్టివిటీస్ తయారు చేయించి పిల్లలతోనే ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం, వాళ్ళని పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ చేయడం, విభిన్న సైన్స్ ఫేర్స్కి వెళ్ళడం, అలాగే స్టేట్ వైడ్గా, సౌత్ ఇండియా వైడ్గా, నేషనల్ వైడ్ కూడా నేను సైన్స్ ఫేర్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే సైన్స్ కాంగ్రెస్లు, ఇన్స్పైర్లు, వాటన్నిటికీ కూడా పిల్లల్ని ఈ మోడల్స్ మేకింగ్ తయారు చేయడంలో వాళ్ళ పాత్రను వాళ్ళకి పాత్ర కల్పించి చేస్తూ ఉండటం అనే కార్యక్రమం జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో నాకు గత 3 సంవత్సరాల నుంచి లైబ్రరీలో పుస్తకాలకి సంబంధించి పీజీఎన్ఎఫ్ అనే సంస్థ మా దేవరాజుగట్టు పాఠశాలలో, ఇంతకుముందు నేను పనిచేసిన పాఠశాలలో ఒక 30,000 రూపాయల విలువ గల పుస్తకాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. నాకు అప్పుడు అనిపించింది, ఈ పుస్తకాలు ఇంత విలువైనవి, వీటిని పిల్లలు చదవకపోతే ఎలా, అందులో జ్ఞానం వాళ్ళు పొందకపోతే ఎలా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మా హెడ్ మాస్టర్ గారు వై సత్యనారాయణ రెడ్డి నాకు ఆ బాధ్యతలు అప్పచెప్పడంతో అందులో ఉన్న పుస్తకాలన్నీ కూడా పిల్లలు చదవాలి అనే కోరిక, ప్లస్ నేను కూడా వాటిల్లో కొంతవరకే చదివాను, ఇంకా చదవాలన్నటువంటి ఆలోచనతోటి పిల్లలను లీడర్స్గా పెట్టి ఆ పుస్తకాలని ఇళ్ళకి ఇస్తూ వాళ్ళు చదివినటువంటి వాటి మీద సమీక్షలు రాసుకొని రమ్మని చెప్తూ అది ఒక మంచి కార్యక్రమంలాగా గత పాఠశాలలో చేయడం జరిగింది. అలాగే పిల్లలతోటి మనం బడిలో మొక్కలు పెంచడం అనే కార్యక్రమాన్ని కూడా చేస్తే బాగుంటుందన్న స్పృహతోటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఒక 3 సంవత్సరాల వ్యవధిలో 350 మొక్కల్ని పిల్లల సహకారంతో, టీచర్ల సహకారంతో మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో, మా హెడ్ మాస్టర్ గారి సహకారంతో ఆ దేవరాజు పాఠశాలలో వాటిని నాటి, పెంచి పెద్ద చేయడం జరుగుతూ వస్తూ ఉంది. ఈ క్రమంలో నేను పిల్లల్ని పరిశీలించిందంటే, వాళ్ళకి చిన్నగా మొక్కలకు సంబంధించి పాదులు చేయడము, వాటి యొక్క ఆకులు కట్ చేయడము, వాటి నీళ్లు పోయడము, ఈ సంరక్షణ కార్యక్రమాన్ని అంతా వాళ్ళతో చేపిస్తున్న క్రమంలో వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతూ ఉంటుందంటే, ఆ ప్రక్రియలో వాళ్ళతో పాటు నేను కూడా మొక్కలు నీళ్లు పడుతూ, పాదులు చేస్తూ పార్టిసిపేట్ చేస్తుంటే, సో చదువుతో పాటు ఇది కదా జరగాల్సింది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఈ విధంగా కదా ఉండాల్సింది, వాళ్ళలో ఎంతో ఆనందం గమనిస్తూ ఉండేవాడిని. వాటిని ఎప్పుడు వాళ్ళు భారంగా చేసినటువంటి పరిస్థితి లేదు. సో ఉత్సాహంగా గ్రౌండ్కి అలా వచ్చేసి మొక్కలు చూసుకుంటూ వెళ్తుండే పరిస్థితిలో మనం వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ని, మొక్కల వల్ల ఉపయోగాలు, అవి కలిగే ఉపయోగాలని క్లాస్ రూమ్లో చెప్పడంతో పాటు ప్రత్యక్షంగా అవి పెరుగుతుంటే వాటిని చూసి వాళ్ళ ఆనందం పొందే విషయాల్ని మనం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలగాలి. అలాగే ఇంకా బడిలోనే మనం కిచెన్ గార్డెన్, పండ్ల మొక్కలు పెంచడం కూడా ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా నేను తీసుకోవడం జరిగింది. కొంత పరిమితంగా లాస్ట్ పాఠశాలలో మొదలుపెట్టాను దాన్ని, పండ్ల మొక్కలు వేయడాన్ని, అదేవిధంగా కొన్ని కూరగాయలు పండించడం. సో ఆ ప్రక్రియలను ఇప్పుడు కొత్తగా చెన్నారెడ్డిపల్లి పాఠశాలలో కూడా మొదలుపెట్టాను.
పండ్ల మొక్కలు వేస్తూ ఉన్నాం క్రమంగా. రేపు జూన్కి ఇంకా చాలా మొక్కలు వేయాలి. వీటన్నిటిలో కూడా పిల్లల యొక్క భాగస్వామ్యాన్ని ప్రత్యక్షంగా నేను ప్రోత్సహిస్తూ ప్రతి మొక్క యొక్క ఉపయోగాలు, వాటి యొక్క పండ్ల యొక్క ఉపయోగాలు, వాటిని మన తీసుకుంటే మనకు కలిగే ప్రయోజనాలన్నింటినీ పాఠశాలలో క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని లైవ్లీగా మొక్కలకి సంబంధించిన పరిజ్ఞానాన్ని వాళ్ళకి లైవ్లీగా కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ముందుకెళ్తున్నాను ఆ విషయాల్లో. అలాగే ఇక్కడ కూడా పాఠశాలకు సంబంధించి రాగానే ఆల్రెడీ కొన్ని లైబ్రరీ పుస్తకాలు ఉన్నాయి. గవర్నమెంట్ వీ లవ్ రీడింగ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, ఒక పీరియడ్ని దానికి ప్రత్యేకంగా కేటాయించి ప్రస్తుతం పిల్లలకి పుస్తకాలు ఇచ్చి చదివిస్తూ ఉన్న క్రమంలో హెడ్ మాస్టర్ గారు నాగేశ్వరరావు గారు ఇంకా కొన్ని కొత్త పుస్తకాలు తెప్పించడం, అలాగే ఇదే సందర్భంలో పీజీఎన్ఎఫ్ గత స్కూల్కి ఇచ్చినటువంటి పీజీఎన్ఎఫ్ ద్వారా మరలా సిఏ ప్రసాద్ గారి ద్వారా, అంటే మీ ద్వారా పుస్తకాలని పాఠశాలకు తెప్పించడం, వాటిని విస్తృతంగా చదివించాలనే ఉద్దేశంతో పిల్లలకి పుస్తకాలు ఇళ్ళకి ఇవ్వడము అనే ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. సో మీరు ఆ రోజు మా పాఠశాలకు వచ్చి పిల్లలందరికీ పాడటం, ఆడటం, కథలుగా చెప్పడం, పాఠాలని కథలుగా మార్చడం, డ్రామాలు చేయడం, ఇవన్నీ దేవరాజు పాఠశాలలో మీరు చెప్పారు, ప్రస్తుతం ఇక్కడ చెప్పారు. సో వాటిల్లో కొన్ని అంశాలను మాత్రం మేము అప్పుడప్పుడు చేయగలిగాం సైన్స్కి సంబంధించి. ఇప్పటి నుంచి ఇంకా విస్తృతంగా చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. అంటే విభిన్నమైనటువంటి సైన్స్ పుస్తకాన్ని మీరు మాకు పరిచయం చేశారు, ఇచ్చారు. అసిమోవ్ రాసినటువంటి పుస్తకాలు చూస్తుంటే ఎంత అద్భుతమైన పుస్తకాలు అవి. వాటి ఇన్ఫర్మేషన్ పిల్లలకి చక్కగా అర్థమయ్యే రీతిలో ఉంది. అవన్నీ పిల్లలు చదివించాలని. తర్వాత ఈ మధ్యకాలంలో అంటే ఇంతకుముందు కూడా కొన్ని నేను చేపించున్నాను పేపర్ క్రాఫ్ట్స్ లాగా. సో ఆరగామిలో వచ్చినటువంటి చాలా అంశాలని గత పాఠశాలలో కొన్ని పిల్లలతోటి కట్ చేపించి క్యాప్స్ అంటే చిన్న చిన్న టాయ్స్ అంటే తయారు చేయించడం జరిగింది. ఇప్పుడు దాని మీద చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టి అన్ని రకాల పేపర్ క్రాఫ్ట్స్, అదేవిధంగా మ్యాచ్ స్టిక్స్ తోటి ట్రయాంగిల్స్ తయారు చేయించడం అనే యాక్టివిటీస్ అన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అలాగే సైన్స్ యాక్టివిటీస్ కూడా అరవింద గుప్తా టాయ్స్ అనేటటువంటి ఛానల్లో చాలా ప్లెంటీ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా పిల్లలకి గ్రూప్ లాగా చేసి యాక్టివిటీస్ డెవలప్ చేయాలనే ప్లాన్లో ప్రస్తుతం నడుస్తూ ఉంది వర్క్ అంతా కూడా. సో ఇలా పిల్లలకి సంబంధించి ప్రత్యేకంగా లాస్ట్ పీరియడ్ ఒకటి డిజైన్ చేశాం. ఆ పీరియడ్లో పిల్లలు సంభాషణ చాతుర్యం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి, అదేవిధంగా కథల్ని అందరి ముందు వచ్చి చెప్పడం, కథల్ని సమీక్షలు రాసుకొని రమ్మనటం, అవన్నీ కూడా రాసుకొని ఇచ్చారు ఆల్రెడీ ఆ పుస్తకంలో వాళ్ళు చదివినటువంటి కథలకు సంబంధించి. నెక్స్ట్ వాళ్ళు సాంగ్స్ ప్రాక్టీస్ చేయించడం, ఈవెన్ వందే మాత్రం జనగణమన అలాంటి పాటలను కూడా లయబద్ధంగా పాడించేటటువంటి ప్రక్రియ స్టార్ట్ చేశాం. నెక్స్ట్ ఇంకా వాళ్ళని ఈ మోడల్ మేకింగ్లో కూడా తీసుకెళ్ళి సైన్స్ మోడల్ మేకింగ్ మొన్నే అగస్త్య ఫౌండేషన్ వాళ్ళు మాకు 6 days ట్రైనింగ్ ఇచ్చారు ఆన్లైన్లో. అవి చేస్తుంటే చాలా అమేజింగ్ అనిపించినాయి. సో ఆ మోడల్ మేకింగ్లో కూడా పిల్లల్ని భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాం. సైన్స్ యాక్టివిటీస్తో పాటు మోడల్ మేకింగ్స్, టాయ్ మేకింగు, అదేవిధంగా కథలు చదవడం, చెప్పడం, సమీక్షించడం, ఇవన్నీ ప్రక్రియలు పిల్లలు చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. వాళ్ళు బడిని ఆనందంగా వాళ్ళు భావిస్తున్నారు. ఎప్పుడప్పుడు బడికి వద్దామన్నటువంటి ఫీలింగు వాళ్ళలో కలుగుతాం, నేను చూశాను ప్రత్యక్షంగా. అందుకే చదువు అంటే పుస్తకాల్లో ఉన్నది చదువుకొని నేర్చుకొని పరీక్షలు రాస్తూ మార్కులు సంపాదించుకోవడం కాదు. అది ఒక హోలిస్టిక్ అప్రోచ్ దాంట్లో మనకు ఉంటుంది. దాన్ని మనం పిల్లలకి పరిచయం చేసి ఆనందాన్ని వాళ్ళకి కలిగించాలి. సో చిన్నప్పుడు మేము ఏమైతే పొందామో అటువంటివన్నీ వీళ్ళు మిస్ అవుతున్నారన్నటువంటి భావనతోటి ప్రతి క్రియ వాళ్ళతో చేపించి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతోటి ఇవన్నీ చేయిస్తుంటే మనకి కలిగే ఆ సాటిస్ఫాక్షన్ అనేది మరి దేనికి సాటి రాదు. మరియు పిల్లల్లో కలిగే ఆనందం వల్ల మనకి ఎనర్జీ వస్తుంటుంది. వాళ్ళకి మరింతగా కొత్తగా చెప్పాలి, క్రియేటివ్గా వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పేసి ఇవన్నీ మెల్లిమెల్లిగా చేస్తూ వస్తున్న క్రమంలో కొంతమంది పిల్లలు సహజమైనటువంటి వాళ్ళకి ప్రకృతి ఇచ్చి ఉంటుంది, వాళ్ళ అమ్మానాన్న నుంచి వచ్చి ఉంటుంది, చక్కగా మాట్లాడటం, సో చాలా అందంగా రైమింగ్స్ చెప్పడం, బ్యూటిఫుల్గా వాళ్ళ గొంతులు కానీ ఇవన్నీ గమనిస్తుంటే ఈ కళలన్నీ, ఈ ఆర్ట్స్ అన్నీ వాళ్ళ నుంచి బయటకు తీయాలి. ఇంకా చెస్ నేర్పించడానికి ప్లాన్ చేసి ఒక రోజంతా చెస్ ఆ రూల్స్ అన్నీ కూడా చెప్పాను. సో ఇలా పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్స్ అన్నీ మనం బయట తీయాలి. ఆ టాలెంట్స్ వాళ్ళకి బయటకు వచ్చే కొద్దీ చదువులో కొద్దిగా వెనుకబడ్డా కూడా ఈ టాలెంట్స్ ఇందులో నేను చాలా ముందున్నానని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైతే ఆ ఫీల్ కలుగుతుందో వాళ్ళకి బడి మీద ఇష్టం కలుగుతుంది. అది చదువు మీద కూడా ప్రభావం చూపించి ఈ ప్రోత్సాహం అక్కడ కూడా వాళ్ళకి పనిచేస్తుందన్న
ఆలోచనతోటి ఇటువంటి విభిన్నమైన ప్రక్రియల్ని చేపిస్తూ పిల్లలతోటి ముందుకు వెళ్తున్నాం సార్. ఇది ఇంకా ఎంతో చేయాల్సినటువంటి విషయం దీంట్లో. దీనికి ఇది అన్లిమిటెడ్ వర్క్స్ ఇవన్నీ కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ చేయడం అనేది ప్రక్రియలు మనం నడిపిస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ పాఠశాలలో వాటిని ఇంబైబ్ చేసుకోవడానికి కొన్ని పీరియడ్స్ ఆల్రెడీ ఇంతకుముందు మనకు ఉండేవి, కోకరికులర్ యాక్టివిటీస్, ఎస్విపిడబ్ల్యూ అని చెప్పేసి. సో వాటిని కూడా మనము డిజైన్ చేసుకొని టీచర్స్, హెడ్ మాస్టర్స్ అందరి సహకారంతో ఈ యాక్టివిటీస్ అన్ని క్లాసులకి అందించాలనే కార్యక్రమంలో ముందుకెళ్తున్నాం సార్. మీలాంటి పెద్దలు యొక్క గైడెన్స్, ప్రోత్సాహం కూడా మాకు ఎనర్జీ ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తుంటే. రవిశేఖర్ గారు, చాలా బాగున్నాయి మీరు చెప్పిన వివరాలని. ఈ చదువులు, పుస్తకాలు వీటన్నిటితో పాటు డిఫరెంట్ ఫిలాసఫీస్, అంటే జిడ్డు కృష్ణమూర్తి దగ్గర నుంచి అనేక మందిని మీరు చదవటం, వీటన్నిటిని కూడా ఎంతో కొంత ఆచరించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ గమనిస్తూ ఉన్నాము. ఏంటి దీని వెనకాలన ఆలోచన? ఎట్లా మీకు ఈ ఆలోచన వచ్చింది? వీటిని కూడా కొంచెం వివరిస్తారు. చదువులకి ఈ ఫిలాసఫీకి ఉన్న సంబంధాన్ని కొంచెం వివరించగలరా ప్లీజ్? సార్, మీరు చెప్పిన అంశంలో కృష్ణమూర్తి గారి గురించి కూడా ప్రస్తావించారు. ఆ విషయాన్ని కొద్దిగా మీకు చెప్పిన తర్వాత మిగతా విషయాలు ప్రస్తావిస్తాను. జిడ్డు కృష్ణమూర్తి గారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఋషి వ్యాలీ పాఠశాల స్థాపించారు. ఆయన పాఠశాలని ప్రత్యేకంగా వెళ్ళి మేము సందర్శించాము. అక్కడ మేము చూసిన విషయాలు కొన్ని మాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఇది 2005 అటువంటి సంవత్సరంలో జరిగింది. ఇంటర్మీడియట్ పిల్లలు కూడా కొంతమంది చక్కగా ఆడుకుంటున్నారు, కొంతమంది నృత్యం చేస్తున్నారు, డ్యాన్స్, భరతనాట్యం లాంటివి, కొంతమంది కుండలు చేసుకుంటూ కూర్చొని ఉన్నారు అక్కడ, ఇంకొంతమంది మ్యూజిక్, వోకల్, ఇన్స్ట్రుమెంటల్ నేర్చుకుంటున్నారు, కొంతమంది టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఇంటర్మీడియట్ పిల్లలు చేస్తున్నటువంటి పని. ఇది చూసిన తర్వాత నాకు ఎంత అమేజింగ్గా అనిపించిందంటే, జనరల్గా ఇంటర్మీడియట్ అంటే మీకు తెలుసు, రకరకాల ఎంసెట్లు, ఐఐట్లు కోచింగ్ చెప్పేసి బిజీ అయిపోతుంటారు పిల్లలంతా కూడా. పిల్లలు యాక్టివిటీస్లో, విభిన్నమైనటువంటి కళల్లో, ఫైన్ ఆర్ట్స్లో, వృత్తి విద్యల్లో, ఎస్యూపీడబ్ల్యూ లాంటి మోడల్ మేకింగ్లో, ఇంకా కొంతమంది గాలిపటాలు తయారు చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి విద్యను దానికి అనుసంధానించడమే కదా అని నాకు రిషి వ్యాలీ స్కూల్లో చూస్తే, అది ఇంటర్మీడియట్ పిల్లలు చేస్తున్న పని చూస్తే నాకు అర్థమైంది. అదేవిధంగా అక్కడ స్వేచ్ఛ పిల్లలకి ఎంత చక్కగా ఇస్తారో అంతే స్థాయిలో వాళ్ళ బాధ్యతల్ని, రెస్పాన్సిబిలిటీస్ని చక్కగా నేర్పిస్తూ ఉన్న క్రమాన్ని మేము గమనించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, పుస్తక పరిజ్ఞానం కేవలం ఒక ర్యాంకు సాధించడానికో, కొన్ని సీట్లు సాధించడానికో, కొన్ని మార్కులు సాధించడానికో పనికొస్తే, జీవితంలో వాళ్ళు విజయం సాధించాలంటే, జీవితాన్ని వాళ్ళు ఎదుర్కోవాలంటే ఎన్నో అంశాల్లో పిల్లలు తర్ఫీదు పొందాల్సిన అవసరం ఉంది. మరియు వారు చేసే పనిని గౌరవించాలంటే, వివిధ వృత్తుల్ని గౌరవించాలంటే, వాటిని ముందుగా వాళ్ళు పాఠశాలలో ఆ పనిలో వాళ్ళు నిమగ్నమైతేనే వాళ్ళు జీవితాన్ని సాఫీగా నడపగలరని చెప్పేసి నాకు అనిపించింది అక్కడ. తర్వాత పిల్లలు మేము గమనించే క్రమంలో కొన్ని అంశాల పట్ల అశ్రద్ధ వహించడం వల్ల కావచ్చు, ఈ ప్రోగ్రాం యొక్క బిజీ వల్ల కావచ్చు, ఉపాధ్యాయులంతా కూడా వాటిని అంతగా పట్టించుకోకపోవడం వల్ల పిల్లలు ఒక మూస పద్ధతిలో, బట్టి పద్ధతిలో ముందుకెళ్తున్న క్రమాన్ని గమనించినప్పుడు ఒక విషయం మాకు అర్థమైంది. భాషలన్నీ కూడా LSRW అనే ప్రిన్సిపల్ ద్వారా చక్కగా వస్తాయి. అలాగే మిగతా అంశాల్లో, మిగతా సబ్జెక్టులో కూడా ఈ LSRW చక్కటి రోల్ పోషిస్తుందని చెప్పేసి నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. అంటే లిజనింగ్, ఏ పాఠమైనా, ఏ సబ్జెక్ట్ అయినా పిల్లలు ఆ లిజనింగ్ ప్రాసెస్ కరెక్ట్గా నడిస్తే వాళ్ళకి ఒక 35% సబ్జెక్ట్ అక్కడే అర్థమైపోతుంది, వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్లో ఎక్కడ లోపం ఉందని చెప్పేసి నేను గమనిస్తూ ఉండేవాడిని. అలాగే స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎబిలిటీ ఆఫ్ స్పీకింగ్ బిఫోర్ ద పీపుల్ ఆర్ ఆన్ ద డయాస్, ఇటువంటి అంశాల పట్ల ఎటువంటి ప్రత్యేక శిక్షణ పిల్లలకు కనపట్టలేదు. ఆ ఏరియాలో వీళ్ళు చాలా వీక్గా అనిపిస్తున్నారు స్పీకింగ్ విషయాల్లో. అదేవిధంగా రీడింగ్ హ్యాబిట్స్ అనేవి పిల్లలకు కేవలం వాళ్ళకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ కొన్ని అంశాలని గమనిస్తున్నారు, కానీ జనరల్ బుక్స్ చదవడం కానీ, జనరల్ రీడింగ్ హ్యాబిట్ కానీ, కొత్త అంశాలు తెలుసుకునేటువంటి క్రమంలో
న్యూ వే ఆఫ్ థింకింగ్ ఉన్నటువంటి బుక్స్ కానీ చదివేటటువంటి అలవాటు ఎక్కడ కనపడని పరిస్థితి ఏర్పడింది. ఆ రీడింగ్ హ్యాబిట్ ఎవరికైతే బాగా ఉంటుందో వారి జీవితంలో అత్యున్నత స్థానం పోయిన విషయం మనం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా రైటింగ్ స్కిల్స్, నేర్చుకున్న అంశాన్ని, తెలిసిన విషయాన్ని సొంత మాటలతో రాయాలనేటువంటి బలహీనత్వం అక్కడ పిల్లల్లో కనిపిస్తూ ఉంది. ఈ LSRWను సరిదిద్దితే ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక 60-70% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి సార్. సో ఈ విషయం మీద మేము కొంత ఫోకస్ పెట్టి మా పాఠశాలలో అయితేనేమి, కొన్ని హాస్టల్స్లో, సరౌండింగ్ హాస్టల్స్ అయితేనేమి, ఈ LSRW మీద కొన్ని దృష్టి పెట్టి కొన్ని యాక్టివిటీస్ చేపించి పిల్లల్లో వాటి పట్ల కొంత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించడం అనేది నేను చేసిన కొన్ని యాక్టివిటీస్లో ఒక అంశం సార్. 2, పిల్లలు తాము నేర్చుకోవడంతో పాటుగా సామాజికంగా కూడా ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు నేను హై స్కూల్కి రాకముందు ఒక ప్రాథమిక పాఠశాల సీతానాగలవరంలో పిల్లలతో పేరెంట్స్కి చదువు చెప్పించే ప్రోగ్రాం ఒకటి చేశాను. అంటే పిల్లలకి పాఠశాలలో ఇవి నేర్పించండి మీ పేరెంట్స్కి అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు. వీళ్ళు చాలా దానికి కొన్ని టెక్నిక్స్ చెప్తే ఒప్పించుకున్నారు. ఒక 3 నెలల పాటు పేరెంట్స్కి ఆ రోజు వయోజన విద్యా కార్యక్రమాలు నడుస్తూ ఉండేవి. నేను ఇలా చేయడంతో అది బాగా సక్సెస్ అయ్యి మంచి వార్తాపత్రికల్లో కూడా వాటి గురించి చాలా బాగా రాశారు. దీన్ని అప్పుడు ఉన్నటువంటి SPD నాగార్జున గారు, IAS మావిళ్ళపల్లి నాగార్జున గారు, ఆయనతో పంపిస్తే దీన్ని మంచి ప్రోత్సాహంగా భావించి అందరికీ తెలియజేశారు. ఇలా పిల్లలతో మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా, ప్రతి అంశం కూడా వాళ్ళ జీవితంలో గొప్ప అనుభవం, ఎక్స్పీరియన్స్ని మిగులుస్తుంది. అవి పాఠశాల కేంద్రం కావాలి. అంటే వాళ్ళని ఆడించడం కావచ్చు, పాడించడం కావచ్చు, క్విజులు కావచ్చు, ఎలక్ట్రిషన్ కావచ్చు, ఎస్సే రైటింగ్లు కావచ్చు, మోడల్ మేకింగ్స్ కావచ్చు, టాయ్ మేకింగ్స్ కావచ్చు, ఫైన్ ఆర్ట్స్ అన్నీ కూడా, డ్యాన్సు, డ్రాయింగు, ఇట్లా విభిన్న అంశాల్లో NCC, NSS, కొన్ని సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటించడము, మొక్కలు పెంచడము, నెక్స్ట్ కొన్ని ఐటమ్స్ తయారు చేయించడం, పిల్లలతో తయారు చేయించడము, మట్టితో నమూనాలు తయారు చేయించడము, అదేవిధంగా అగ్గిపెట్టెలతోటి, ఇలాంటి పనులన్నీ కూడా పిల్లలతో మనం చేపిస్తూ ఉంటే వాళ్ళకి జీవితంలో ఆ అనుభవాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము అనే అంశము చాలా చక్కగా నాకు కొన్ని పాఠశాలలు గమనించి అర్థమైంది. వాటిల్లో కొన్ని అంశాలని నేను కొంతమంది విద్యార్థులతో అక్కడ చేయించడం జరిగింది. సో పాఠశాల అంటే ఒక ఆనందకర ప్రక్రియ. ఆ ఆనందకర ప్రక్రియను మనం పిల్లలకు ఏం అందిస్తున్నాము అనే విషయాలన్నింటినీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట అది. సో పిల్లలకి ఒక క్వశ్చన్ వేస్తే మీకు అర్థమైపోతుంది, మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం అని చెప్పేసి అడిగి ఏవి మీకు కష్టంగా ఉన్నాయంటే పిల్లలు అంత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పలేని పరిస్థితి అనమాట. అంటే వాళ్ళకి ఆ సబ్జెక్టులో ఆనందము కలగటం లేదనే మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. దాన్ని విభిన్నమైనటువంటి యాక్టివిటీస్ రూపంలో, పాటల రూపంలో, కథల రూపంలో, మీరు చెప్పినట్టుగా ఆటల రూపంలో, వాటిని ఏమన్నా కొన్ని స్కిట్స్ లాగా, డ్రామాస్ లాగా మరిచి చెప్పడంలో మనం పాఠంలోకి వెళ్ళగలిగితే ఖచ్చితంగా పిల్లలు పాటలుగా, కథల్ని, పాఠాలని అదే డ్రామాలుగా కూడా చేసేటటువంటి నేర్పు వాళ్ళలో ఉందని మీరు మాకు ప్రత్యక్షంగా నిరూపించారు. సో ఈ అంశాలు నేను బలంగా నమ్ముతున్నాను సార్. పిల్లల్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీని, ఆ శక్తిని మనం బయటికి తీయడానికి మనము ప్రక్రియలు, ఒక అనుభవాన్ని పాఠశాలలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ని ఇస్తేనే సమగ్రమైన విద్య అవుతుందే కానీ ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారం మనం వెళ్తూ ఉంటే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ బాల్యాన్ని మనము చాలా వాళ్ళకు కోల్పోయేటట్టు చేస్తున్నామేమో అనిపిస్తున్న క్రమంలో నేను ఈ సంవత్సరం ఒక చిన్న ఆశయం తీసుకొని ముందుకెళ్తున్నాను సార్. పిల్లల్లో ఉన్న విభిన్నమైన టాలెంట్స్ని గమనించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ, చిన్న చిన్న ప్రైజులు ఇస్తూ, ప్రతి వారం వాళ్ళని గమనిస్తూ వాళ్ళ టాలెంట్ను ప్రోత్సహిస్తూ చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ సంవత్సరం. మొన్ననే పాఠశాలలో పుస్తక సమీక్షలు రాపించాను, అదేవిధంగా పిల్లలతో కథలు చెప్పించాను, కొంతమందితో పాటలు పాడించాను. సో వాళ్ళని గమనిస్తూ ఉన్నాను, ఎవరికెవరికి ఏమేమి టాలెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని బయటికి తీసి, అలాగే అరవింద గుప్తా టాయ్స్ అన్నీ కూడా పాఠశాలలో చేయించడానికి ఏర్పాట్లు చేసి కొన్ని టాయ్స్ ఇప్పటికే తయారు చేసి పెడుతున్నాము. సో ఈ అంశాలన్నింటినీ కూడిందే కదా విద్య అనే క్రమంలో దాన్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ విద్యను పరిపూర్ణం చేసి వాళ్ళ బాల్యాన్ని ఆనందంగా మార్చడానికి నేను సదా సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే కొన్ని అంశాల్లో మేము ముందుకు వెళ్తున్నాం. సో వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉన్నాం. అలాగే వీల్ ఆఫ్ రీడింగ్ను అత్యంత బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి పుస్తకాలను ఇలకిస్తూ, చదివిస్తూ, సమీక్షలు రాపిస్తూ, కథలు వాళ్ళతో చెప్పిస్తూ, రోల్ ప్లే లాగా చేపిస్తడం మొదలుపెట్టాము మేము పాఠశాలలో. సో ఈ అంశాలన్నీ కూడా పిల్లలు
సమగ్ర వ్యక్తిత్వం సమకూర్చుకునే విధంగా మలుస్తాయని చెప్పేసి నేను బలంగా విశ్వసిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. రవిశేఖర్ గారు, మీరు చెప్తున్న విషయాలు, మీ ప్రయాణం, పిల్లలతో మీరు చేస్తున్న ప్రయోగాలు, లేదా చదువులతో మీలాంటి మిత్రులు చేస్తున్న ప్రయోగాలు, ఇవన్నీ వినటం చాలా ఆనందంగా ఉంది. వాయిస్ ఆఫ్ పీపుల్, వాయిస్ ఫర్ చిల్డ్రన్ తరఫున మీకు శుభాకాంక్షలు, అభినందనలు.